హాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియో. మేము మరవంతి మూకాంబిక టెంపుల్ నుంచి ఉడిపి వచ్చినాము. ఆ రోజు దర్శనం అయ్యే వరకు 3-4 అయింది, లంచ్ అనే వరకు. సో మేము బయలుదేరే వరకు లేట్ అయింది. రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాం. బికాస్ మార్నింగే లేసి అక్కడ టెంపుల్లో చాలా క్యూ ఉండే అనమాట. ఇంకా మా అబ్బాయి అలసిపోయాడని కాసేపు రూమ్లో కూర్చొని, తర్వాత ఉడిపిలో కొన్ని బీచెస్ ఉన్నాయి, కాపు బీచ్, మాల్పే బీచ్ అని. అవి రెండు చూసుకున్నాం. మాల్పే బీచ్ ఇది రాత్రి అనమాట. కాపు బీచ్ చూడడానికి వచ్చినాము. ఎవరు లేరు, కొంతమంది అక్కడ ఉన్నారనమాట. ఊరికే అలాగ రాత్రిపూట వచ్చి చూసామన్నమాట. ఇక్కడ కాపు బీచ్ లైట్ హౌస్ ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ బాగుంటుందంట, కానీ మేము మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అందుకే రాత్రి చూసేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది ఉడుపి టెంపుల్. అంటే యాక్చువల్గా ఉడిపి స్టోరీ ఏంటంటే, ఇది ఒక మఠం అనమాట. ఇక్కడ కృష్ణుడు కనకదాస్ అని ఆ కాలంలో అందరినీ గుళ్ళోకి రానిచ్చేవారు కాదు కదా కొంతమందిని. సో ఆయన ఏం చేశాడంటే, ఒక హోల్ క్రాక్ చేసుకొని కృష్ణుడిని చూడడానికని ఇలా హోల్ నుంచి చూస్తే కృష్ణుడు ఒకసారి ఇలా తిరిగి ఆయన దిక్కు తిరిగి ఆయనకి దర్శనం ఇచ్చాడంట. సో ఇక్కడ ఏంటంటే, కృష్ణుడిని మనం డైరెక్ట్గా చూడలేము. బాలరూపుడు బలరాం చిన్న కృష్ణుడిలాగా అవతారంలో ఉంటాడు ఇక్కడ కృష్ణుడు. చేతిలో వెన్న గిన్నె పట్టుకొని ఉంటాడు. బాగుంటుంది విగ్రహం. కానీ చిన్న 9 హోల్స్ ఉంటాయి. ఆ హోల్ల నుంచే చూడాలి, డైరెక్ట్గా అనిపించాడు. మాకు వెళ్ళేవరకు మార్నింగ్ 5:30, 6 ఏమో అయింది. మేమే ఫస్ట్ అని అనుకొని వెళ్తే చాలామంది ఉన్నారు, ఒక 300-400 మంది ఉన్నారు లైన్లో. ఇక్కడ కూడా మనకి టికెట్స్ ఏమి ఉండవు, ఓన్లీ స్పెషల్ పూజలు టికెట్స్ బుక్ చేసుకుంటే తప్ప. ఇదిగోండి, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ కాదు, సైడ్కి మెయిన్ గర్భగుడి ఉంది. అక్కడ వీడియో తీయకూడదని తీయలేదు. 9 హోల్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అవి ఏమంటారంటే నవగ్రహాల హోల్ అంటారంట. నవగ్రహాల కిటికీ అంటారంట. అంటే ఇక్కడ నవగ్రహాలకు సంబంధించి ఏదో స్టోరీ ఉంది. దాంట్లో నుంచి మనం దేవుణ్ణి చూస్తాం. చిన్నగా ఉంటాడు బాల రూపంలో. మాకు నిజ రూప దర్శనం జరిగింది. అంటే అప్పుడే అభిషేకం అవి ఇవి అవుతున్నాయి. మళ్ళీ ఒక 1-2 అవర్స్ గ్యాప్ అయ్యాక అలంకార దర్శనం ఉంటుందంట. ప్రతి గంట 2 గంటలకి ఏదో ఒక స్పెషల్ పూజ జరుగుతూనే ఉంటుంది అక్కడ. ఇది మార్నింగ్ 5:30కే ఇంతమంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ మదాచార్యులు ఆయనే స్థాపించారంట గుడిని అండ్ మఠంని. ఆయనకు కూడా కృష్ణుడు ఆ హోల్లోకి వెళ్ళే దర్శనం ఇచ్చారంట, ఆ కిటికీలో నుంచి. అందుకే దేవుడు అలాగే కిటికీలో ఉన్నారు. ఇక్కడ గుళ్ళు ఎలా ఉన్నాయంటే, ఏదో ఇల్లులాగా లోపలికి ఇల్లులు. ఇప్పుడు అక్కడ ముందట మన రాఘవేంద్ర స్వామి గుడి కూడా ఉంది. అక్కడ కూడా హోళ్ళ నుంచే దేవుడు అక్కడ కూడా చిన్నగా ఉన్నారు. దానికి కంచె ఉందన్నమాట దేవుడి విగ్రహం చుట్టూ. ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే గుడి. దర్శనం తొందర చేసుకొని ఇంకా బయలుదేరాం. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ రావాలనేసి తొందర బయలుదేరాం. మా వారికి ఆఫీస్లో పని ఉండే, లేకపోతే ఆ రోజంతా అక్కడే స్పెండ్ చేసి నెక్స్ట్ ధర్మస్థల అవి చూసుకొని వద్దాం అనుకున్నాం. బట్ అవ్వలేదు. మ్యాంగ్లూర్ బన్స్ తప్పకుండా ట్రై చేయండి, ఉడిపికి వెళ్తే బాగుంటాయి. అండ్ ఇక్కడ మనము ఉడిపి నుంచి మళ్ళీ మేము ఏం చేసామంటే, మేము రిటర్న్ గోకర్ణ రూటే తీసుకున్నాం. మళ్ళీ అటునుంచి బెంగళూరు అటునుంచి వెళ్ళడం కన్నా ఈ రోడే బెటర్ అనిపించి ఇటే వచ్చేసాం రిటర్న్. మేము ఎటునుంచి అయితే వెళ్ళామో మురుడేశ్వర్ దాని మీద మళ్ళీ ఇటే వచ్చేసాం. సో ఇటు వెళ్తున్నప్పుడు మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే, అటు మూకాంబిక నుంచి శృంగేరి ఆ రోడ్ తీసుకున్నాం. ఆ రోడ్ తీసుకొని ఉడిపికి వచ్చాము. బట్ యాక్చువల్గా ఇది ఏంటంటే, మురుడేశ్వర్ నుంచి అటు కొల్లూరు మూకాంబిక నుంచి ఈ రోడ్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మరవంతే బీచ్ అని ఒకటి ఉంటుంది మధ్యలో. అండ్ రిటర్న్ ఉడిపి నుంచి హైదరాబాద్ వస్తుంటే కూడా మురుడేశ్వర్ అట్లా వస్తుంటే కూడా మీకు ఇక్కడ మరవంతే బీచ్ అని ఉంటుంది. బాగుంటుంది, హైవే మీదే ఉంటుంది. అండ్ ఇక్కడ వాక్ చేయడానికి పెద్ద ఒక 1-2 కిలోమీటర్స్ ఒక స్ట్రెచ్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే, ఒక సైడ్ అరేబియన్ సీ, ఒక సైడ్ ఏమో సౌపర్ణిక రివర్ అని ఉంటుంది, మధ్యలో హైవే ఉంటుంది. భలే బాగుంది. ఇది కూడా చాలాసేపు స్పెండ్ చేయొచ్చు. అక్కడ సైడ్కి కూర్చోవడానికి ఉన్నాయి, ఇట్లా వాటర్ గేమ్స్ అనేవి చాలా ఉన్నాయి అక్కడ కూడా. ఇక్కడ స్టోన్స్ చూసారా, ఇది బాగుంది. ఇక్కడ అసలు ఉండాల్సింది ఉడిపిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఉడిపి మణిపాల్ యూనివర్సిటీ ఉంది అక్కడ. చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గుళ్ళు, బీచెస్. అసలు ఉడిపి మంచి టూరిస్ట్ ప్లేస్. ఒక 2-3 డేస్ మంచి స్పెండ్ చేయొచ్చు. కానీ మాకు హడావిడి ఉండే, ఇంకా వచ్చేసినాం ఆ రోజు. ఇది కూడా అటు సైడ్ కనిపిస్తుంది కదా సౌపర్ణిక రివర్, ఇటేమో అరేబియన్ సీ, మధ్యలో హైవే. బాగుంది హైవే మీద. అక్కడ ఒక 10-15 మినిట్స్ ఆగి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం హైదరాబాద్కి. అండ్ ఇగో సేమ్ రూట్ మళ్ళీ మురుడేశ్వర్ కనిపిస్తుంది. ఇక్కడ మురుడేశ్వర్ ఫస్ట్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మురుడేశ్వర్ కనిపిస్తుంది. అదే రూట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం.
ఉడిపి ఒకసారి కంపల్సరీ వెళ్ళండి. కృష్ణుడి కూడా మంచిది, అక్కడ నవగ్రహాలు సంబంధించిది కూడా పూజలు అవుతాయి అక్కడ చాలా. కృష్ణుడి విగ్రహం కూడా చాలా బాగుంటుంది.